మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన మా తండ్రి, ఈ పరిశుద్ధమైన నామాన్ని బట్టి స్తోత్రాలు. ఈ మధ్యాహ్న కాల సమయం పునరుద్ధాన ఆరాధనలో ఇప్పటి వరకు నిన్ను స్తుతించి కీర్తించి ఆరాధించి కొనియాడి మహిమపరిచి ఘనపరిచే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు. మీరిచ్చిన ఆరోగ్యాలను బట్టి ఈ విధంగా నిన్ను స్తుతించే భాగ్యాన్ని ఇచ్చావు. అలాగే రక్షణ భాగ్యాన్ని కూడా ఇచ్చావు. ఆ రక్షణని కొనసాగించే భాగ్యం కూడా మేము పొందుకోవడానికి మీ వాక్యాన్ని వినాలని ఆశపడుతున్నాం. సహాయం చేయండి. ఈ రక్షణని మేము ఎలా కొనసాగించాలో, ఈ రక్షణని అనేకులకి ఎలా పంచాలో, ఈ రక్షకుడిని ఇంకా అనేకులకి ఎలా పరిచయం చేయాలో, నీ లేఖనాల ద్వారా తెలియని విషయాలని, మర్చిపోయిన విషయాలను, మరుగైన విషయాలను నీ లేఖనాల ద్వారా మాతో మాట్లాడి తెలియపరిచి లేఖనాన్ని అనుసరించి నడుచుకునే జీవితాన్ని మాకు ప్రసాదించి మీ నామానికి రావలసిన సమస్త ఘనత మహిమ ప్రభావాలు పొందుకోండి. ఏ ఉద్దేశంతో అయితే మమ్మల్ని బ్రతికించావో, ఏ ఉద్దేశంతో ఈ లేఖనాలు చెప్తున్నావో, నీ ఎడల పరిపూర్ణమైన మీ సంకల్పం మా ఎడల పరిపూర్ణంగా నెరవేర్చబడటానికి సహాయించు. ఈ రక్షణ యొక్క వాక్యము యొక్క ఆరాధన మీరు మాకు ఇచ్చినది, మీరు మా ఎడల చూపుతున్న దీర్ఘశాంతం, మా కొరకు కార్చిన రక్తం, త్యాగం, పునరుద్ధానం, మీ వలె మేము సజీవులుగా ఉండాలని, మీ వలె మేము పరిపూర్ణులుగా ఉండాలని, బుద్ధిగల కన్యకలాగా మేము మార్చబడాలని, అందుకు అర్హులుగా యోగ్యులుగా మార్చబడటానికి, తీర్చిదిద్దబడటానికి అయ్యా మమ్మల్ని మేము నీకు సమర్పించుకున్నట్లు సహాయం చేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. దేవుని వాక్యంలో నుంచి మత్తయి సువార్త 21వ అధ్యాయం 42వ వచనాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 21వ అధ్యాయం 42వ వచనాన్ని చదువుకుందాం. మరియు యేసు వారిని చూచి, ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను, ఇది ప్రభువు వలననే కలిగెను, ఇది మన కన్నులకు ఆశ్చర్యము అను మాట మీరు లేఖనములలో ఎన్నడూను చదవలేదా? కాబట్టి దేవుని రాజ్యము మీ యొద్ద నుండి తొలగింపబడి దాని ఫలమిచ్చు జనులకు ఇయ్యబడునని మీతో చెప్పుచున్నాను. మరియు ఈ రాతి మీద పడువాడు తునకలైపోవును గాని అది ఎవని మీద పడునో వానిని నలిచివేయనెను. ప్రధాన యాజకులను పరిసయ్యులను ఆయన చెప్పిన ఉపమానములను విని తమ్మును గూర్చియే చెప్పినని గ్రహించి ఆయనను పట్టుకొన సమయము చూచుచుండిరి గాని జనులందరూ ఆయనను ప్రవక్త అని ఎంచిరి గనుక వారికి భయపడారు. జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఎవరు ఈ మాటలు మాట్లాడుతుందని బైబిల్లో క్షుణ్ణంగా చదివితే మొట్టమొదట్లోనే రాయబడింది, యేసు వారిని చూచి ఈ మాటలు మాట్లాడాడు. ఈరోజు మనల్ని చూచి ఈ మాటలు మాట్లాడుతున్నాడు. మనం ఆరాధించే దేవుడు కన్నులుండి చూస్తున్న దేవుడు. బైబిల్లో లోతుకెళ్ళి మనం చదివితే, నీకు కన్నులు కలుగు చేసిన వాడు కానకుండునా, చెవిని నిర్మించిన వాడు వినకుండునా అని బైబిల్లో రాయబడుతుంది. యేసు ప్రభు ఆ దినాల్లో సశరీరుడుగా ఉన్నప్పుడు కొంతమంది గూమిగూడారు. యేసు ప్రభు ఎక్కడుంటే అక్కడ మందల కొద్ది జనం ఉన్నారు. అయితే వారి వైపు చూచి ఒక లేఖన భాగాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. అది పాత నిబంధనలో రాయబడిన లేఖన భాగం. ఏమి రాయబడిందంటే, ప్రవక్తల ద్వారా ప్రవచించిన మాట, ఇల్లు కట్టేవాళ్ళు నిషేధించిన రాయి మూలకి
తలరాయి అయిందని ప్రవక్త అయిన యెషయా ప్రవచించినట్లు మనం చూస్తాం. దేవుడు హృదయ రహస్యాలు ఎరిగినవాడు గనుక, హృదయంలో ఉన్న వాటిని ఎరిగినవాడు గనుక, పరిశోధించగలిగిన వాడు గనుక వారికి అర్థమవులాగన ఉపమాన రీతిలో చెప్పాడు. ఉపమాన రీతిలో అనేకమైన వాటిని చెప్పాడు. ఇది కూడా ఒక ఉపమానమే. ఇల్లు కట్టేవాళ్ళు ఇల్లు కట్టడానికి ఇటుకురాళ్లతో కానీ, బ్రిక్స్ రాయితో కానీ, మరొక రాయితో కానీ రకరకాల రాళ్ళు తెప్పించుకుంటారు. ఇల్లు కట్టడానికి, బండలు వేసుకోవడానికి, అల్మరలు కట్టుకోవడానికి రాళ్ళు తెప్పించుకుంటారు. అయితే ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి ఒకటి ఉందట. మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను ఉపమాన భావాన్ని. ఇల్లు కట్టేటప్పుడు మనం రకరకాల రాళ్ళు తెచ్చుకుంటాం. ఆ రాళ్ళల్లో కట్టే మేస్త్రి ఏం చేస్తాడంటే తన కన్నులకు ఇంపుగా తనకు నచ్చిన రాయిని తీసుకుని, చక్కగా నలుదిశలా బాగున్న రాయిని తీసుకుని రాయి మీద రాయి, సిమెంట్ మీద మళ్ళీ రాయి పెట్టి, మళ్ళా దాని మీద సిమెంట్ వేసి, మళ్ళీ రాయి వేసి కడతా ఉంటాడు. బాగాని రాయి, మూలలు సరిగా లేని రాయి, దాన్ని తీసి ఏం చేస్తాడు మేస్త్రి గారు? పక్కన పడేస్తాడు. అవునా? మన రోజువారీ మనం చూసే సందర్భాలు, బాగా తెలిసిన సందర్భం ఇది. సరే, ఇంటి ఓనర్ ఒకవేళ మేస్త్రి గారు పెట్టి కట్టినా ఇంటి ఓనర్ చూసాడు అనుకోండి, ఏందయ్యా పనికి మాలిన రాయి అది కట్టావు, ఇన్ని మంచి రాళ్ళు ఉండగా ఆ రాయి కట్టేవేంది అంటాడు. ఇల్లు కట్టడానికి చాలా రాళ్ళు మనం తెచ్చుకుంటాం, కానీ మనకు నచ్చిన దానినే పెట్టి కట్టుకుంటాం. చాలా జాగ్రత్తగా వినండి. మనకి నచ్చిన దానినే అక్కడ పెట్టి కడతాం. మనకు నచ్చని దాన్ని ఎప్పుడైనా సరే, అది ఏదైనా సరే పక్కన పెడతాం. అది మానవుని నైజం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏదైనా ఇప్పుడు మనం చేయాలనుకోండి, ఒక పని మనం చేయాలంటే దానికి నచ్చాలి. మన కన్నులకు మొదట ఇంపుగా ఉండాలి. అర్థమవుతుందా? మన కన్నులకు మొదట ఇంపుగా ఉంటే మనం ఏదైనా చేయగలుగుతాం. ఏదైనా మనకు నచ్చిన దాన్ని జాగ్రత్త చేస్తాం, నచ్చని దాన్ని అసలు లెక్క కూడా చేయం. అయితే యేసు ప్రభు ఆ ఉపమానాన్ని చెప్తున్నాడు. ఆ నిషేధించిన రాయి ఒకరోజు ఏమైందంటే, ఇల్లంతా కట్టారు, అన్ని రాళ్ళు అయిపోగా ఒక్క రాయి మిగిలింది. ఆ రాయి కోసం ఎతుకులాడుకుంటున్నారు. అవసరం లేదులేని ఆ రాయిని ఏం చేశారు? పక్కన పడేశాడు. అది మొక్కల రాయా ఇంకొక రాయా అన్నది ప్రాముఖ్యత కాదు. ఆ రాయి ఒక రాయిని తీసి పక్కన పడేశారు. ఇల్లు కట్టినన్ని సంవత్సరాలు ఆ రాయి ఎక్కడో మూలనే, దాన్ని గ్రహించిన వాళ్ళు లేడు, గుర్తించిన వాళ్ళు లేడు, పక్కన పెట్టిన వాళ్ళు లేదు, రాళ్ళల్లో కలిపిన వాళ్ళు లేడు. ఒకవేళ కలిపినా దాన్ని తీసి మళ్ళా పక్కన పడేస్తారు. అది తిరస్కరింపబడిన ఒక రాయి. యేసు ప్రభు అంటున్నాడు, ఆ తిరస్కరింపబడిన రాయిని, ఆ రాయిని ఏ విధంగా తిరస్కరించారో మీరు కూడా నా విషయంలో, నా వాక్యం విషయంలో కొన్ని విషయాలను తీసి పక్కన ఆడ పడేస్తున్నారు, తృణీకరిస్తున్నారు, కొన్నిటిని నిషేధిస్తున్నారు. అయితే ఒకానొక దినాన్ని ఏమైందంటే, మనం ఏదైతే నిషేధం చేస్తామో, దేన్నైతే తీసేస్తామో, దేన్నైతే ఇసిరేస్తామో, ఏదైతే మనకు నచ్చదో అది ఒకానొక దినాన మన అవసరతలోనికి ఈ ప్రభువు తీసుకుని వస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇది ప్రభువు వలన కలిగింది అని చెప్తున్నాడు. అది ప్రభువు వలన కలిగింది. మన కన్నులకు అది ఆశ్చర్యం. ఈ మాటలో ఈ ఉపమాన భావం వివరించుకుంటా చెప్తున్నాడు కొంతమందితో. ఇంకా ఏం చెప్పాడు? ఇంకొక విషయాన్ని అక్కడ చెప్పాడు 43వ వచనంలో. ఉపమానం చెప్పి, మీరు ఇలా ఉన్నారు కాబట్టి దేవుని రాజ్యము అంటే కొన్ని విషయాలు మీరు విడిచిపెడుతున్నారు. నచ్చిన వాటి మీదేమో మనసు పెడుతున్నారు, మీకు నచ్చని వాటి మీదేమో పక్కన పెడుతున్నారు. కాబట్టి దేవుని రాజ్యము మీ యొద్ద నుండి తొలగింపబడి దానికి ఫలమిచ్చే జనులకు ఇవ్వండి మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. ఒక మాటలో మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, ఈ వచనం
మొదటి వారు కడపటి వారు అవుతారు, కడపటి వారు మొదటి వాళ్ళు అవుతారు. ఇప్పుడు ఒక ఉద్యోగస్తుడు ఉన్నాడు అనుకోండి, వాడికి నిరుద్యోగిని చూస్తే అదొక రకమైన చులకన భావన. ఈరోజు మనం బైబిల్ పట్టుకున్నాం, బైబిల్ పట్టుకొని ఉన్న చూస్తే అదొక రకమైన చులకన భావన. ఆడు తాగుపోతాడు, అది పెద్ద పనికి మాలింది, దాని సంగతి మాకెందుకు తెలియదు, తృణీకరం. ఒక విశ్వాసి అవిశ్వాసిని చూస్తే అదొక రకమైన తృణీకారం. ఒక ఉద్యోగి మరొక నిరుద్యోగిని చూస్తే సలహా ఈగిపోగా ఉంటాడు. ఈడ చదివేది, ఈడిగా ఉద్యోగం వచ్చేది, ఈడు బతుకులో బాగుపడే చరిత్ర వీడికి మాకు కనపడట్లేదు అన్న ఒక చులకన భావం. కడుపు నిండి ఉన్నవాడు ఆకలితో ఉన్నవాడికి అర్థం చేసుకోలేడు. అలాగే మీకు అర్థం కావటానికి చెప్తున్నా. ఆ దినాల్లో ఉన్న ప్రజల గురించి ఆయన చెప్తున్నాడు. మీరంతా మీకు మనసుకు నచ్చి మెచ్చిన వాటిని పక్కన పెట్టుకుని నచ్చని వాటిని ఇసిరి పారేస్తున్నారు. అయితే ఒక మాట చెప్తున్నాను, జ్ఞాపకం చేసుకోండి. మీరు ఏదైతే నచ్చలేదని పక్కన పెట్టారో అదే రేపు మీకు మూలకు తలరాయి కాబోతుంది అని చెప్పాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనకి ఏది నచ్చదో దాన్నే తీసుకొచ్చి ముందల పెడతాడు, కాస్త టైం పట్టింది కాకపోతే. అందుకనే అంటున్నాడు మొదటివారు, మీరు మొదటివారు అయితే కొన్నిటిని మీరు ఏం చేస్తున్నారంటే ఇదేం పనికి వచ్చింది అని పక్కన పెడుతున్నారు. దాని మూలంగా మొదటి వారు కడపటి వాళ్ళు అయిపోతున్నారు, కడపటి వాళ్ళు మొదటి వాళ్ళు అయిపోతున్నారు. అర్థమవుతుందా మీకు? కారణం ఏంటయ్యా అంటే మనకు మనసుకు నచ్చిన దాని మీదే మనం మనసు పెడతాం, దాన్ని వినియోగిస్తాం, దాన్ని ఉపయోగిస్తాం, దాన్ని మన చేతుల్లోని తీసుకుంటాం. మీకు అర్థం కావటానికి మరొక సంభవాన్ని జ్ఞాపకం చేస్తాను, వినండి. సాధారణంగా మాంసాహారం అంటే ప్రతి ఒక్కరికి అదొక రకమైన ఆశ, అవునా? శాకాహారం ఎక్కువ తింటామా, ఆకుకూరలు, మాంసాహారం ఎక్కువ తింటామా? మన మనసుకు నచ్చేది మాంసాహారం. శాకాహారం తింటే ఏమన్నా చస్తామా? ఆరోగ్యం. మాంసాహారం కంటే కూడా శాకాహారం మనకి ఆరోగ్యాన్ని కలుగు చేస్తాయి, ఆకుకూరలు. కానీ మనం దేన్ని ఎంచుకుంటాం? ఆకుకూరలో మాంసం కూర పక్కన పెడితే దేన్ని ఎంచుకుంటాం? మాంసాహారాన్ని ఎంచుకుంటాం ఎక్కువగా. శాకాహారాన్ని తీసి పక్కన పెడతాం. నువ్వు పెళ్ళి వంటల్లోకి వెళ్ళినా, ఏ వంటలు తిన్నా శాకాహారాన్ని కాస్త పక్కన పెడతాం. కారణం ఏంటంటే అది నోటికి బాగుండదు, చూడటానికి బాగుండదు, వాసనకు కూడా బాగుండదు. అర్థమవుతుందా? నీ మనసుకు నచ్చింది ఏదైనా ఆశించి దాని ప్రకారం నువ్వు తీసుకుంటే ఒకానొక దినం దేవుడు ఏం చేస్తాడంటే దేన్నైతే నువ్వు తీసేసావో దాన్నే మనకి ఆహారంగా తీసుకొచ్చి మొదలు పెడతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత డాక్టర్ గారు అంటాడు, మాంసం తిని తిని నీకు ఈ రోగం వచ్చింది కనుక మాంసాహారం కనుక తింటే నీ కిడ్నీలు పాడైపోతాయి, నీ లివర్ పాడైపోద్ది, నీ పొట్ట పాడైపోద్ది, కనుక ఆకుకూరలు తింటే నీకు ఎంతో ఉత్తమం అని చెప్తాడు. ఒకానొకప్పుడు అసహించుకున్న ఆకుకూరని, లేకపోతే ఉప్పు లేని కూరని, కారం లేని కూరని తింటున్నారు లేదా? అది మనకు అసహ్యం, నిషేధం. మన దృష్టిలో ఉప్పు లేకుండా తినటం కానీ ఇదంతా నిషేధం. అలా కొన్ని విషయాలు మనం ఏం చేస్తామంటే మన మనసుకు నచ్చిన వాటిని తీసుకుని, దేవుని వాక్యంలో కూడా అంతే, ఎవడికి ఇష్టం వచ్చినట్లుగా వాడు మలుచుకుంటున్నాడు వాక్యం. నీకు ఇష్టమైన వాక్యాలు నువ్వు తీసుకోవచ్చు, నాకు ఇష్టమైన వాక్యాలు నేను తీసుకోవచ్చు. నీకు అనుకూలంగా ఉన్నవి నువ్వు తీసుకోవచ్చు, నీకు అనుకూలంగా ఉన్నవి నువ్వు తీసుకోవచ్చు. అందుకని చెప్తున్నాడు. ఈ మాటలన్నీ చెప్తా ఉంటుంటే కొంతమందికి అనిపించింది, గుమ్మడికాయ దొంగలు ఎవడరా అంటే భుజాలు తడుకున్నారు, దొంగతనం చేసినాడు. వీళ్ళు ఏమంటున్నారు చదవండి. 45లో ప్రధాన యాజకులు అంటే పాస్టర్లు, పరిసయ్యులు ఆయన చెప్పిన ఉపమానాలను విని తమ్మును గూర్చియే చెప్పారని గ్రహించారంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి వచ్చిన వాళ్ళ గురించి చెప్పక ఇంకొకటి గురించి చెబుతాడా? కాస్త నొప్పి కలిగింది,
వాక్యం చెప్పినప్పుడు మా గురించే చెప్పాడని అనుకుని మార్చుకోవాలి, మనసు మార్చుకోవాలి. ఏం చేశారు? చదవండి. ఆయనను పట్టుకొన సమయం దొరకట్లేదురా వీడు, ఎక్కడ దొరుకుతాడని చూస్తున్నాం. ఒకానొక సమయం వచ్చింది, యేసు ప్రభువుని పట్టుకున్నారు, కొట్టారు. ఎవడు నిన్ను గుద్దాడో నువ్వు ప్రవచిస్తావంట కదా, నా పేరేంటో నా ఊరేంటో చెప్పు. పట్టించారు, పట్టించింది కొంతమంది, కొడుతుంది మరికొంతమంది. అర్థమవుతుందా? చాలామందికి కోపం యేసు ప్రభు మాటలంటే. అయితే ప్రధాన యాజకులు వాళ్ళు ఇదివరకు చెప్పిన బోధ వేరు, యేసు ప్రభు సశరీరుడుగా వచ్చి చెప్తున్న బోధ వేరు. వాళ్ళ రహస్యాలన్నీ బయటపడిపోతున్నాయి. కడుపు మండిపోయి ప్రజల్లో పలసన పడిపోతున్నారు. పరువు పోతుంది. రోజు సత్యమేంటో అసత్యమేంటో ప్రజలకి తెలుస్తుంది. కనుక యేసు ప్రభువును వందల కొలదిగా ప్రజలు వెంబడిస్తున్న దినాలు ఆ దినాలు. వాళ్ళకి తెలుసు ఏమని, ఈ ఉపమానం డైరెక్ట్గా చెప్పలేదు ఆయన. ఎలా చెప్పాడు? ఉపమాన రీతిలో చెప్పాడు. ఉపమానం చెప్పినా కానీ వాళ్ళకి అర్థమైంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. వారి గురించే చెప్పాడని అర్థమైంది. చూడండి, అన్ని విషయాల్లో మనకు మనసు నచ్చిమెచ్చినట్లుగా ఉంటాం. ప్రభు విషయానికి వచ్చేసరికి మాత్రం పక్కన పెడతాం. ప్రార్థన చేసుకునే విషయమే కానీ, బైబిల్ చదివే విషయమే కానీ, వ్యక్తిగతంగా దేవునితో సహవాసం చేసే విషయమే కానీ పక్కన పెట్టేస్తాం. కారణం ఏంటంటే మనకు నచ్చలా, మనకి ఇష్టం లేదు. ఇష్టం ఉన్న దాన్ని చేస్తాం, ఇష్టం లేని దాన్ని ఎలా చేస్తాం? కనుక తృణీకరిస్తాం. అయితే మీరు ఏ యేసునైతే, ఏ లేఖనాలనైతే తృణీకరించి పక్కన పెట్టారో ఆ లేఖనాలనే యేసుక్రీస్తు ప్రభువు విపులీకరించి మాట్లాడుతుంటే వాళ్ళ పరువు పోయింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. అప్పుడు అనుకుంటున్నారు, అరే మన గురించే చెప్తున్నాడు రా, మన గురించే. ఉపమానం చెప్పినా మన గురించే, కథ చెప్పినా మన గురించి, ఏది చెప్పినా మన గురించే. మన గురించి వీడు చెప్పకుండా ఏదో ఒకటి చెయ్యాలి. సమయం కొరకు ఎదురు చూచుచున్నారు. సమయం దొరకట్లా. ఒకానొక దినం సమయం దొరికింది. ఆయన పట్టుకున్నారు, సిలువకు అప్పగించారు, చంపేశారు. చెప్పండి, యేసు ప్రభువుని చంపటానికి గల కారణం ఏంటి చెప్పండి? ఆయన తప్పు చేశాడా? ఆడరాని మాటలు ఏమైనా అన్నాడా? లేకపోతే కనీసం మోషేలాగా ద్రోహులారా అన్నాడా? ఆయన చేసింది ఏం లేదు. హృదయంలో ఉన్న మాటలు చెప్పాడు అంతే. కాస్త కోపం వచ్చింది, కోపం పగ్గా మారింది. పగ మనిషిని చంపేంతగా పేకల దాకా ఎక్కింది. ఎక్కిన తర్వాత ఏమైంది? సమయం చూస్తున్నారు పట్టుకోవాలని. అయితే జనులందరట ఆయనను ప్రవక్త అని ఎంచారు గనక వారికి భయపడ్డారంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. జనులకు భయపడ్డారు. ఈయనకి మంచి జనబలం ఉంది, అభిమానులు ఉన్నారు. ఈయన అభిమానించే వాళ్ళు ఉన్నారు, ఈయన వెంబడించే వాళ్ళు ఉన్నారు. ఈ సమయంలో పట్టుకుంటే మనల్ని కలిపి ఉతుకుతారు. కనుక సమయము వచ్చేంత వరకు మనం వేచి ఉందాం, అప్పుడు దొరుకుతాడు. ఏదో ఒకటి చేసి మనల్ని, ఈ మాటలు మనం తట్టుకోలేకపోతున్నాం. ఈ మాటల పోట్లు, దేవుని వాక్యం రాయబడింది. అపోస్తుడైన పేతురు దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు చదువుదాం. అపోస్తుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయం. అపోస్తుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయం 37వ వచనం. అపోస్తుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయం 37వ వచనం. వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని, అంటే ఫుట్నోట్లో కింద చదువుకో ఒకసారి, పొడవబడి. వారు ఈ మాట విని హృదయములో పొడవబడి, సహోదరులారా మేమేమి చేతుమని కడమ అపోస్తులు వీళ్ళు అడిగారు. వాళ్ళు కూడా పొడవబడ్డారు. ఇది ఇంకో బ్యాచ్, అది ఇంకొక బ్యాచ్.
దేవుని వాక్యం రెండంచులు కలిగిన ఖడ్గం, ప్రాణాత్మ శరీరాల లోపలికి దూరిద్ది దేవుని యొక్క వాక్యం. ఆ మాట కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. హెబ్రీలకు రాసిన పత్రిక ఆ వాక్యాన్ని కూడా ఒకసారి మనం వినికిడిలో చదువుకుందాం. 4వ అధ్యాయం 12వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. ఎందుకనగా, ఎందుకు వాళ్ళు నొచ్చుకుంటున్నారు అనగా, అలా చదువుకోవాలి మనం. పోసగుచ్చినట్లుగా దేవుని వాక్యం మాల అల్లినట్లుగా. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచుల గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించునంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏదియూ లేదు. మనము ఎవనికి లెక్క అప్పచెప్పవలెనో ఆ దేవుని కనులకు సమస్తమును మరుగు లేక తేటగా ఉన్నది. ఎందుకనగా వాళ్ళు పడవబడింది, నొచ్చుకుంది. ఎందుకు దేవుని మాటలు గుచ్చుకుంటాయంటే అది రెండంచులు కలిగిన ఖడ్గం. గుచ్చినప్పుడు ఎలా ఉంటుంది? హాయిగా ఉంటుందా చెప్పండి? గుచ్చినప్పుడు నొప్పి కలిగిద్ది, అరుస్తాం, కేకలేస్తాం. కొంతమంది పగబెట్టుకున్నారు, కొంతమంది కడమ అపోస్తులను అడుగుతున్నారు, అయ్యా మీ వాక్యం చేత మేము పొడవబడ్డాం, నొచ్చుకున్నాం, మేము ఇప్పుడు ఏం చేయాలి అని అడుగుతున్నారు. యేసు ప్రభు మాటలు కూడా వాళ్ళని పొడిచాయి. వాళ్ళకి అర్థమైంది మమ్మల్నే పొడిచాడు అని. వాళ్ళేమనుకుంటున్నారంటే వీడి పని ఇప్పుడు కాదు, టైం వచ్చినప్పుడు చెప్పు, టైం నీది, ఇప్పుడు నాకు కూడా టైం వస్తుంది, అప్పుడు నీ పని చెప్తా అనుకుంటున్నారు వీళ్ళు. యేసు ప్రభు అంటే భయం లేదు, కానీ యేసు ప్రభుని వెంబడిస్తున్న ప్రజలను చూసి భయపడ్డారంట వాళ్ళు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ బ్యాచ్ దేవుని యొక్క వాక్యానికి భయపడ్డారు. మేమేం చేయాలంటే ఫలానా చేయండి, మారు మనసు పొందండి, పశ్చాత్తాపమును ఉండండి, బాప్తీసం పొందండి అని పేతురు చెప్పాడు. వాళ్ళు అడగలా మేమేం చేయాలని. అర్థమవుతుందా? ఉన్నదాన్ని చెప్పాడు, ఏం లేదు. ఇల్లు కట్టుటకు నిషేధించిన రాయిని, ఆ రాయిని మీరు నిషేధించారు. అయితే ఆ రాయే ఇప్పుడు మీకు మూలకి తలరాయి అయింది. ఆ రాయే మీకు మెడకి తిరగటి రాయి అయింది. ఆ రాయే ఇప్పుడు మీకు మూలరాయి అయింది. ఆ రాయే ఇప్పుడు మీకు పునాది రాయి అయింది. దాని మీద కట్టబడాలి ప్రతి ఒక్కడు అని యేసు ప్రభు చెప్పాడు. బండ మీద నా సంఘాన్ని కట్టమన్నాడు. ఆ బండ మన ప్రభు అయిన యేసు క్రీస్తే. ఆ రాయిని మీరు తీసేశారు. అసలు అది ఇప్పుడు మీ ముంగిట్లోకి వచ్చింది. ఎందుకంటే మీకు నచ్చని దాన్ని నిషేధించారు. నిషేధించిన దాన్ని దేవుడు ముందలకి తీసుకొచ్చాడు. మీకు అర్థమయ్యేటట్లు కొన్ని విషయాలు నేను చెప్పాలని ఆశపడుతున్నాను. బైబిల్లో ఆదికాండం గ్రంథంలో మనం గమనిస్తే ఒక అతని చరిత్ర మనకు కనబడుతుంది. ఆయన పేరు యోసేపు. యాకోబు యొక్క కుమారుడు, రాహేల్ యొక్క మొదటి కుమారుడు. చాలా సంవత్సరాల తర్వాత పుట్టాడు. చాలా సంవత్సరాల వివాహానంతరం, వివాహం తర్వాత చాలా దినాలకు పుట్టాడు. యాకోబుకి యోసేపు అంటే చాలా మిక్కటమైన ప్రేమ, మిగతా కుమారుల కంటే కూడా. అందగత్తైన తన భార్యకి అందగాడిగా పుట్టాడు గనక ప్రేమ, అంతే కదండి. ఇందాకే చెప్పాను, మనకు ఏదైతే ఇంపుగా ఉంటుందో దాన్ని మనం కోరుకుంటాం, ప్రేమిస్తాం. ఇంపుగా లేకపోతే దాన్ని ప్రేమించాం. మనకు అనుకూలంగా ఉంటే ప్రేమిస్తాం, అనుకూలంగా లేకపోతే తీసుకెళ్ళి పక్కన పడేస్తాం. యాకోబుకి 10 మంది కుమారులు ఉన్నారు. అయితే ఈ 11వ వాడైన యోసేపు అంటేనే ప్రేమ, అందగాడని.
అర్థమవుతుందా? తల్లిదండ్రుల భేదాలు ఉండవా? ఉంటాయి. నల్లటోళ్ళని ఒక రకంగా ప్రేమిస్తారు, తెల్లటోళ్ళని ఒక రకంగా ప్రేమిస్తారు. తెల్లటోళ్ళని ముందర కూర్చోబెట్టుకుని నల్లటోళ్ళని పక్కన విసిరేయచ్చు, అందగాళ్ళని పక్కన కూర్చోబెట్టుకుని అందగేళ్ళని పక్కన విసిరేయచ్చు. తృణీకరం. ఎంతో ప్రేమ. ఒకరోజు చిన్నప్పటి నుంచి యోసేపుకి కళ్ళు వచ్చాయి. అది దేవుని కృప, ఆయనకి ఇచ్చిన తలంతు. దానికి మనం ఏం చేస్తాం? ఒక్కొక్కరికి ఒక్కొక్క తలంతు ఇస్తాడు, బతకాలి కదా, అవునా? దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క చేతి పని ఇస్తాడు, ఏదో ఒకటి చేసి బతకమని. సోమరులుగా ఉండకుండా ఏదో ఒకటి చేసి బతకని, ఏదో ఒక చేతి పని, ఏదో ఒక కృపావరం ఇస్తాడు. నువ్వు బ్రతికి నలుగురిని బ్రతికించరా బాబు అని. అలాగే ఈయనకు తలంతు ఇచ్చాడు. కళల్లో దేవుడు మాట్లాడేవాడు. మరి అలా తండ్రి గాడికి కూడా ఉన్నాయిగా కళలు వస్తూ ఉండేవి. ఆ రోజు బేతేల్ అనే స్థలంలో రాయిని తలగడగా చేసి పడుకుంటే ఆయనకి ఏమొచ్చింది? కళ వచ్చింది. కళలో దేవదూతలు నిచ్చినేస్తుంది, పరలోకానికి భూలోకానికి దేవదూతలు నిచ్చిన మీద ఎక్కుతా దిగుతూ ఉన్నారు. ఆయనకు పుట్టిన కొడుకు కూడా, ఒక కొడుక్కి మరి కళల ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. అర్థమవుతుందా? ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? వాళ్ళ ఇంట్లో వాళ్ళ గురించే మాట్లాడుతున్నాడు. ఒకరోజు అన్నదమ్ముల గురించి, నువ్వు ఇలా ఉండబోతున్నావు, నువ్వు నాకు దాసుడు అవ్వబోతున్నావు, నేను ఇలా ఉండబోతున్నాను, దేవుడు నా భవిష్యత్తు నాకు చెప్పాడు, మీరంతా కూడా నాకు దాసులు అవుతారు, ఇట్లాంటి దర్శనాలు చెబుతున్నాడు. ఒరే, మా తర్వాత పుట్టినోడివి, మా తర్వాత మా తండ్రి కడుపును పుట్టి మా తర్వాత ఆ దేవుడు ఎవరో తెలుసుకుని నువ్వు మాకు చెప్తావు అంటారా? నువ్వు దేవుడు నీతో మాట్లాడాడా? మేమంతా నీకు దాసులు అవుతావా? నువ్వే ఉన్నతమైన స్థితిలో ఉంటావా? అలా పిచ్చ మాటలు చెప్తున్నావా మాకు? ఆ మాటలు వాళ్ళని ఏం చేస్తున్నాయి? మీరు చదువుకోండి ఆదికాండం గ్రంథంలో ఆయన చరిత్ర. ఆ మాటలు, దేవుని యొక్క మాటలు నొచ్చుకున్నాయి వాళ్ళని, అన్నదమ్ముల్ని. ఈయనేమో చిన్నోడు, వాళ్ళేమో పెద్దోళ్ళు. ఆ మాటలు చెప్తా ఉంటే మా పరిస్థితి ఎలా ఉంటుంది? నువ్వు ఒక్కడవేనా ఉన్నతంగా ఉండేది, మేమంత పనికి మాలిన వాళ్ళమా అన్నట్టు కోపాన్ని పెంచుకున్నారు. రోజు చెప్తానే ఉన్నాడు, అన్నయ్య నాకు ఇది వచ్చింది. అనుభవం లేదు కదా. అనుభవం లేకపోతే మనకు దేవుడు మాట్లాడితే అందరికీ చెప్పుకుంటాం. కొన్ని అనుభవాలు అయిన తర్వాత కొందరితో చెప్తాం. అర్థమవుతుందా? తన ఇంటి వారికి, అన్నయ్య నాకు దర్శనం వచ్చింది, అన్నయ్య దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అన్నయ్య అంటే, అరే మాతో మాట్లాడ్డా, నీతో నేను మాట్లాడేది, పనికి మాలినోడా అన్నట్లుగా మాట్లాడుతున్నారు. రోజు రోజు చెప్తానే ఉన్నాడు, మీ పరిస్థితి ఇదిరా, మీరు ఇలా ఉన్నారా, దేవుడు నాకు ఇట్లా చూపించాడురా, ఉపమాన రీతిగా చెప్పాడురా అంటే వాళ్ళకి అర్థమవుతుంది ఆ ఉపమానం. ఒరే, వీడి ఉపమానము కాదు, వీడి బొంద కాదు, వీడు మనల్ని ఏదో ఒక విధంగా ఇబ్బంది పెడుతున్నాడు. మన సంగతులు మనం చేసే పనికి మాలిన పనులన్నీ ప్రతి ఒక్కటి పోసగొచ్చినట్లు తండ్రికి చెప్తున్నాడు. వీడు మనకి పెద్ద స్పీడ్ బ్రేకర్ అయిపోయాడు, ఈ బ్రేకర్ని లేపేద్దాం అని 10 మంది పూనుకున్నారు. పూనుకున్నప్పుడు ఆయన తీసుకెళ్ళి మాయ మాటలు చెప్పి తీసుకెళ్ళి యోసేపుని ఒక గుంట తీసి గుంటలో పడేశారు. పెద్దవాడైన రూబేన్ ఉన్నాడు. ఆయనకి ఈయన చూడగానే కాస్త జాలి కలిగింది. ఒరే, మరి చిన్నోడురా, నాన్నగారికి ఎంతో ప్రేమరా వాడంటే, వాడు అల్లాడుతున్నాడు రా గుంటలో, దయచేసి వాడిని లేపండిరా అని పెద్దన్నయ్య రూబేన్ చెప్పాడు. ఒరే, ఇందాకటి దాకా మాకు చెప్పావు కదరా, ఇప్పుడేంటి నువ్వు కనికిరి పడుతున్నావు అన్నట్లుగా మొత్తానికి బయటికి తీశారు. ఏం చేయాలి అనుకుంటున్నప్పుడు ఆ దారిలో ఇష్మాయేలీలు అనే వాళ్ళు నడిచి వెళ్తుంటే, మాకు ఒకడు దొరికాడు మా మార్గ మధ్యంలో, వాడిని మీకు బానిసగా అమ్ముతున్నాం, ఎంత కొంటారు అని సంతలో గొర్రెలు నమ్మినట్టుగా, కోళ్ళని అమ్మినట్లుగా ఇష్మాయేల్ని అమ్మేశారు. అతను ఎవరికి చెప్పుకోవడానికి లేదు, అక్కడ తీసుకెళ్ళి బానిసత్వం చేయించుకుంటున్నారు. ఆ ఇష్మాయేలీలు మరొకరికి అమ్మారు, ఐగుప్తీలకి,
పోతీపరి అనే ఒక యజమానుడు ఇష్మాయేల్ అనే ఆ బాలుడిని కొనుక్కున్నాడు. చిన్నప్పటి నుండి బానిసత్వం, తండ్రి దగ్గర ఎంతో గౌరవంగా ప్రేమగా బ్రతకాల్సిన ఇతను బానిసకి ఆ రోజుల్లో గోష కూడా పెట్టి పని చేయించుకునేవాళ్ళట. బానిస అంటే ఒంటి మీద వస్త్రాలు ఉండవు, ఒక లంగోట వేసి ఒక గోష కూడా పెట్టి పని చేయించుకుంటారు. ఇక వస్త్రాలు డ్రాయర్లు గీయర్లు ఏమి ఉండవు. అలా కొన్ని రోజులు బానిసత్వం చేస్తున్నాడు. బైబిల్ సెలవిస్తుంది అలా ఉన్నప్పటికీ కూడా యోసేపుకి దేవుడు తోడై ఉన్నాడు అని రాయబడింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు తోడై ఉన్నాడు, బానిసత్వం చేస్తున్నాడు. ఎప్పుడూ కూడా యోసేపు, నన్ను ఎందుకు ఇలా చేసావు, నాతో మాట్లాడుతున్నావు కదా, ఎందుకు ప్రభువా నన్ను ఇలా చేసావు, నాకేంది గతి, నువ్వు మాట్లాడటం వేళ నాకు ఈ గతి పట్టడం వేళ అని అనలా. మధ్య మనతో మాట్లాడాడు అనుకోండి, దేవుడు నిజంగా కొంతమందితో మాట్లాడితే దేవుడు తాట తీస్తాం. మనం మాట్లాడితే ముఖాముఖిగా ఎందుకు నన్ను ఎట్లా చేసావు అన్నట్లుగా అడుగుతాం. ఈ బాధ ఆయన పడలేక అసలు వీడితో మాట్లాడకుండా ఉండటమే మేలు అనుకుని ఆయన మాట్లాడడం. ఎప్పుడు యోసేపు జీవితంలో నన్ను ఎందుకయ్యా ఈ బానిసత్వంలో, నా బ్రతికెందుకు ఇలా అయ్యింది, నా తండ్రి దగ్గర ఉంటే ఎంతో అల్లారు ముద్దుకు పెంచేవాడు కదా, అందరికీ దూరం అయిపోయి చండాల బతుకుతానంటే అనుకోలే, బానిసత్వం చేశాడు. ఈ సందర్భం అంతా మనకు తెలుసు, మీకు అర్థం కావటానికి చెప్తున్నా. కొన్ని రోజులకి యవనస్తుడు అయ్యాడు, అందగాడు, ఎర్రనివాడు, చక్కనివాడు, సౌందర్యవంతుడు. యజమానుడి భార్య ఆశపడింది, రోజు పలకరిస్తుంది, రోజు మాట్లాడుతుంది. యజమానుడికి ఆయన చెప్పలేదు, యజమానుడికి ఈయన చెప్పలేదు. ఒకరోజు అడిగింది, కుదరదన్నాడు, చొక్కా పట్టుకుంది, పరిగెత్తాడు. ఒక ఆధారం దొరికింది. ఏం దొరికింది? యోసేపు యొక్క మరి గోష పట్టుకుందో ఏం పట్టుకుందో, ఒక చొక్కా పట్టుకుంది, వస్త్రం పట్టుకుంది, అది చినిగిపోయింది. ఇదిలిచ్చుకుని వెళ్ళిపోయాడు, చినిగిపోయింది. యజమానుడికి చెప్తుంది, ఇదిగో వీడు నన్ను పాడు చేయబోయాడు, నువ్వు తీసుకొచ్చి వాడిని డబ్బులు పెట్టి కొనుక్కొచ్చి పామును పెంచినట్టు పెంచావు, వాడు నన్ను కాటేస్తున్నాడు అని చెప్పగానే రాజుగారికి చెప్పారు, వీడిని తీసుకెళ్ళి చెరసాల్లో పడేయండి అన్నాడు. యవన కాలంలోనే చెరసాల జీవితాన్ని కూడా జీవిస్తున్నాడు. అప్పుడు కూడా తృణీకరింపబడిన తన బ్రతుకుని బట్టి, ఇందాక చెప్పాను, నచ్చినప్పుడు యోసేపుతో బాగా మాట్లాడింది, నచ్చనప్పుడు తీసుకెళ్ళి జైల్లో ఉన్నాడు. అప్పుడు కూడా ఎందుకయ్యా నాకు ఈ గతి పట్టింది, ఎలా ఉండాల్సిన ఏంటి ఇట్లా నా బ్రతికి అయిపోయిందని అనలా, ప్రార్థన చేసుకుంటున్నాడు. అక్కడ కూడా నిరీక్షణ కలిగిన వాడు, నేను పడిన తృణీకారానికి, నేను పొందిన అవమానానికి నా దేవుడు రెట్టింపు ఘనతని ఇవ్వగలిగిన దేవుడు అని ఆయనకి తెలుసు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తీసివేయబడిన దాన్ని ఒకానొక దినాన నా దేవుడు మూలకు తలరాయి చేస్తాడన్న ఒక నిరీక్షణ ఉంది తనలో. ఒకానొక దినం ఆ ఐగుప్తు దేశంలో రాజు దగ్గర ఉండే భోజనాన్ని ఏర్పాటు చేసేవాళ్ళు, భోజనాలు వడ్డించే వాళ్ళ మీద అధిపతులు, ఇద్దరికి 2 కళ్ళు వచ్చాయి. ఎవరికి చెప్పినా ఇవి అర్థం కావట్లా. ఎందుకంటే మనం ఆరాధించే దేవుడు మర్మాలని బయలుపరచగలిగిన దేవుడు, గూఢమైన సంగతులను వివరించగలిగిన దేవుడు ఆయన. యోసేపు దగ్గరికి వస్తే యోసేపుకు చెప్తున్నాడు, నాకు ఇలా వచ్చింది అని మదన పడుతుంటే యోసేపుకు దేవుడు ప్రత్యక్షత ఇచ్చి దాని భావాన్ని తెలియపరిచాడు. నీ భవిష్యత్తు ఎలా ఉంటుందయ్యా, నీ భవిష్యత్తు ఎలా ఉంటుందని చెప్పాడు. వెంటనే ఆ సమాచారం రాజుకు తెలిసింది. రాజు దగ్గర ఈ విషయాలు చెప్పినప్పుడు గొప్ప మార్పు అనేది ఆడ జరిగింది. యోసేపు చెప్పినట్లుగా ఆ ఇద్దరి విషయంలో ఒకటి భవిష్యత్తు ఏమో అతను చెప్పినట్టుగా ఉంది, ఇంకొకటి భవిష్యత్తు యోసేపు చెప్పినట్లుగానే జరిగింది. అప్పుడు భవిష్యత్తు బాగున్న ఒక అధిపతి, పానదాయకుల అధిపతి, రాజుగారికి కూడా ఒక కల వస్తే ఏం అర్థం కావట్లేదు రాజుగారి, ఎవడు చెప్పట్ల, రాజ్యంలో ఉన్న జ్ఞానులు కూడా.
యోసేపు అనేవాడు ఒకడు ఉన్నాడు చెరసాల్లో. ఒకరోజు నాకు ఇలా కల వస్తే దానికి భావం చెప్పాడు. వాడు దేవతల ఆత్మ కలిగిన వాడు అని చెప్పారు. రాజు విశ్వసించి వాడిని పిలిపించండి రా అన్నారు. రాజు కల చెబితే కలకి భావం చెప్పాడు. అలాగే జరిగింది. జరిగిన తర్వాత యోసేపు అని ఆ చెరసాల నుండి విడిపించిన తర్వాత ఆ రాజు తన కలకి భావం చెప్పినందుకు ఆ దేశమంతటి మీద అధిపతిగా అధ్యక్షుడిగా చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చరిత్ర మీకు అర్థం కావటానికి చెప్తున్నా, మీకు తెలుసు. ఆ దేశమంతటి మీద కూడా రాజు భార్యను తప్ప సమస్తాన్ని యోసేపుకి అప్పగించేశాడంట. అంతటి అధికారాన్ని ఇచ్చాడు. ఎందుకంటే దేవుని మాటలు ఎప్పుడు తల్లక్రిందులు కావు, దేవుని సంకల్పం ఎప్పుడు తల్లక్రిందులు కాదు. బాలుడుగా ఉన్నప్పుడే దేవుడు మాట్లాడాడు తను ఏమవుతాడో. అది నెరవేరాలంటే ఇతను ఎదగాలి, వయసు ఎదగాలి, అనుభవాలు కావాలి. కొన్ని అనుభవాలు నేర్పించిన తర్వాత యోసేపుని ఉన్నతమైన స్థితిలో నిలవబెట్టాడు. సరే, బాగుంది. యోసేపు ఆ రాజుకి కలొచ్చిన భావం చెప్పినట్లుగా, రాజా కరువు రాబోతున్నాడు మన దేశానికి, పెద్ద పెద్ద గోడౌన్స్ కట్టమంటున్నాడు దేవుడు. ఆ గోడౌన్స్లో పండిన పంట ఉన్నదంతా దాయమంటున్నాడు. 7 సంవత్సరాలకి ఆ కరువులో దేవుడు నిన్ను పోషిస్తానంటున్నాడు. చెప్పినప్పుడు అనుకూలం అనిపించింది. ఆ విధంగానే యోసేపు ఆ రోజుల్లో గోడౌన్లు కట్టించాడు ఐగుప్తు దేశంలో. పక్క దేశంలో ఉంటున్న యోసేపు యొక్క అన్నదమ్ములు, ఆ దేశంలో కరువు వచ్చింది. ఆ దేశంలో కరువు వచ్చి మరి మోటాముళ్ళ సర్దుకుని వీళ్ళు కూడా ఈ 10 మంది ఊరెమ్మడబడ్డారు. దేవుని మాటని నమ్మకపోతే, దేవుని సంకల్పానికి ఎదురు పడితే జీవితాలు అంతే ఉంటాయి. పిల్లవాళ్లే వాడేంది చెప్పేది అని అనుకున్నారు. ఇప్పుడు కరువు వచ్చింది, మోటామోళ్ళ సర్దుకుని దేశాల మీద పడ్డారు. దేశాల మీద పడి ఎక్కడికి వచ్చారు? ఇప్పుడు ఐగుప్తులో ధాన్యము సమృద్ధిగా ఉందన్న సంగతి వాళ్ళకి వినబడింది. ఐగుప్తులో ధాన్యం సమృద్ధిగా ఉన్నదన్న సంగతి వినబడి అక్కడికి మోటామోళ్ళ వేసుకుని ఆహారానికి ప్రతిగా కొన్ని చెంబులు చాటలు వేసుకుని అవి ఇచ్చి ధాన్యం కొనటానికి యాకోబు కుమారులు 10 మంది బయలుదేరారు. ఇంకొక ఆయన బెన్యామిన తండ్రి దగ్గర ఉన్నాడు. యోసేపు వాళ్ళని గుర్తుపట్టాడు, కానీ యోసేపుని వాళ్ళు గుర్తుపట్టలా. అర్థమవుతుందా? వీళ్ళెందుకు గుర్తుపట్టలేదంటే వీడు ఎప్పుడో చచ్చి ఉంటాడులే, వీడు ఇన్ని రోజులు బ్రతుకుతాడా? యోసేపు ఆ సందర్భాన్ని మనం చదివితే ఒక్కసారిగా వాళ్ళని చూసి దుఃఖాన్ని ఆపుకోలేకపోయాడట. ఒక మాటను అక్కడ అంటాడు, ఆదికాండంలో చదువుదాం. ఆదికాండం గ్రంథంలో ఒక ప్రాముఖ్యమైన మాటని పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. మనం ఒకసారి చదువుదాం. యాభైవ అధ్యాయం ఆదికాండం 19వ వచనం. ఇదిగో, లేకపోతే 18 చదవండి. మరియు అతని సహోదరులు పోయి అతని ఎదుట సాగిలపడి, ఇదిగో మేము నీకు దాసులమని చెప్పగా యోసేపు భయపడకుడి. ఏం చెప్తున్నారు? దేవుని మాట అక్కడ నెరవేరింది. ఒరే, మీరు నాకు దాసులు అవుతారని దేవుడు చెప్పాడు అంటే నమ్మలా. రే, మేవేంటి నీకు దాసులం కావటం ఏంటి? కొన్ని చెప్పినప్పుడు నమ్మకపోతే కొన్ని అనుభవించిన తర్వాత నమ్మాల్సి వచ్చింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కొన్ని చెప్పగానే అర్థం కావు, అనుభవంలో అర్థం అవుతాయి. దేవుడు చెప్పాడు భవిష్యత్తు గురించి. మేము ఎట్టుంటామా, మీరు అట్టుంటారా, చూద్దాంలే అంటే చూపిస్తాడు అంతే. నీకు చూడాలని ఉందా, చూపిస్తాడు. ఇప్పుడు వాళ్ళకి తెలియకుండానే యోసేపు ఎవరో ఆయన పాదాల మీద పడి ఏం చేస్తున్నారు? అయ్యా
పాదముల మీద పడి మీకు దాసులు మేము మీకు దాసత్వం చేస్తాం, మాకు కాస్త ముద్ద పెట్టండి చాలు. అదే మాట ముందే చెప్తే విన్నారా? యోసేపు అంటాడు, భయపడమాకండి, నేను దేవుని స్థానం మందు ఉన్నానా? నేను దేవుణ్ణి కాదు కదా. దేవుడి ఎదుట సాగిలి పడటం చేత కాదు, మనుషులు ఎదుట సాగిలి పడతారు మీరు. ఇప్పుడు నేను దేవుణ్ణి అన్నట్లుగా మీరు ఫీల్ అయిపోతున్నారు. నేను దేవుని స్థానం మందు లేనే. మీరు నాకు కీడు చేయ ఉద్దేశించితిరి, కానీ నేటి దినమున జరుగునట్లు అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించాడు. మీరు కీడు చేశారు, అయితే దాన్ని మేలుగా చేశాడు. మీరు శాపం పెట్టారు, శాపాన్ని ఆయన ఆశీర్వాదకరంగా కూడా మార్చగలిగిన దేవుడు. మీరు తృణీకరించారు, పక్కన పెట్టారు, పక్కన పెట్టిన నన్ను ఆయన ఏరుకొని పట్టుకొని బాగు చేసుకుని ఈ స్థితిలో చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీకు బాగున్న వాటినే నువ్వు కోరుకుంటావు. యేసు ప్రభు ఎవరిని కోరుకున్నాడంటే తృణీకరింపబడిన వారిని. ఇదివరకు మీరు చదివించాను ఒకసారి కొరింథీయులకు రాసిన పత్రికలో, మరొకసారి చదువుదాం సందర్భం వచ్చింది కనుక. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం. ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండా ఉండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రివారిని ఏర్పాటు చేసుకున్నాడు, బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. అంతే, అంతవరకు. తృణీకరింపబడిన వారిని నువ్వు తృణీకరిస్తావు. నీకు ఇష్టం లేదు, నీకు అనుకూలంగా లేదు. అనుకూలంగా ఉంటే వాక్యాన్ని వింటావు, నాతో మాట్లాడాడంట. అనుకూలంగా లేకపోతే నాది కాదంటావు. అనుకూలంగా లేకపోతే నా కోసం చెప్పాడు అంటావు. అర్థమవుతుందా? అనుకూలంగా లేకపోతే పక్కన పడేస్తావు. ఏంది నువ్వు నాకు చెప్పేది అన్నట్లుగా మాటల్ని, దేవుని యొక్క వాక్యాన్ని. అర్థమవుతుందా? అయితే తృణీకరింపబడిన దానిని దేవుడు తీసుకుంటాడు. ఎందుకంటే నశించిన దానిని వెదకి రక్షించటానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చి. వింటానే ఉండవు, విన్నాగా నీకు అర్థం కాదు. చదువుతాం, అనుభవంలో అర్థం చేసుకోవాలి. నశించిన ప్రతి దాన్ని, తృణీకరింపబడిన ప్రతి దాన్ని ఆయన చేతులతో తీసుకుంటాడు, కడుక్కుంటాడు, నిరుపయోగమైన పాత్రను ఉపయోగకరమైన పాత్రగా చేస్తాడు. అర్థమవుతుందా? కనుక ఏ విషయంలో, మన విషయంలో కూడా తృణీకరిస్తారు, పక్కన పెడతారు. వీడిదేముంది, దానిదేముంది, ఏం లేదు అంతా అన్నట్లుగా. దేన్నైతే మనం తృణీకరిస్తామో దాన్నే మన ఎదుట పెట్టే దేవుడు. దేన్నైతే మనం తృణీకరించారో, ఏ సోపినైతే వాళ్ళు తృణీకరించారో, చివరికి ఆ యేసేపు పాదాల దగ్గరికి వచ్చి అడుక్కుంటున్నారు. కారణం ఏంటి, గొప్పతనం ఏంటి అంటే దేవుని మాటల్ని భవిష్యత్తు గురించి చెప్పినప్పుడు నమ్మకపోవటం చేత. ఒక్కొక్కరిని ఉన్నతమైన స్థితిలో ఉంచుతాడు, ఒక్కొక్కరిని దేన స్థితిలో ఉంచాడు. దేవుని ఇష్టం. అడగటానికి నువ్వెవడివి? కొంతమందిని ఎర్రగా పుట్టిస్తాడు, కొంతమందిని నల్లగా, ఎలాగైనా పుట్టించు, గుడ్డోడినైనా పుట్టియచ్చు. అడగటానికి నీకు నాకు మాటలు ఆయన సమస్తమును చేయగలిగిన దేవుడు. అడిగామనుకో మన బతుకు కూడా ఇంతే. ఏంది నువ్వు నా గురించి చెప్పింది భవిష్యత్తు అంటే నమ్మకపోతే దేవుడు చెప్పింది ఎప్పటికైనా అది నెరవేరక మానదు. మీకు ఈ వాక్యం అర్థం కావాలంటే మరొక వాక్య భాగాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. చాలా ఈజీగా మీకు ఇప్పుడు అర్థమవుతుంది. చదవండి యెషయా ప్రవచన గ్రంథం, యెషయా ప్రవచన గ్రంథం 60వ అధ్యాయం. యెషయా ప్రవచన గ్రంథం 60వ అధ్యాయం 14, 15 వచనాలు చదువుకుందాం.
నిన్ను బాధించిన వారి సంతానపు వారు నీ ఎదుటికి వచ్చి సాగిల పడతారు. నిన్ను తృణీకరించిన వారందరూ వచ్చి నీ పాదముల మీద పడతారు. యెహోవా పట్టణమనియు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడనియు సియోననియు నీకు పేరు పెట్టెదరు. నీవు విసర్జింపబడుటను బట్టి దూషింపబడుటను బట్టి ఎవడనూ నీ మార్గమున దాటిపోవుట లేదు. నిన్ను శాశ్వత శోభాతిశయముగాను బహుతరములకు సంతోష కారణముగాను నేను చేస్తాను. ఇది దేవుని యొక్క ఉద్దేశం, సంకల్పం. ఇది నెరవేరాలంటే నువ్వు తృణీకరింపబడాలి, దీన్ని తీసేయాలి, లెక్కలేని వాడిగా ఉండాలి, జనుల దృష్టిలో నిందింపబడేవాడిగా ఉండాలి, ఎన్నిక చేయబడినవాడుగా ఉండాలి, వీడా బాగుపడేది అన్నట్లుగా ఉండాలి, వీడా నిలబడేది అన్నట్లుగా అంటారు ప్రజలు. చూద్దాంలే ఎంతవరకు నిలబడతాడు. తృణీకారం దాకా చెప్పాను. మనుషులకి నచ్చితే పక్కన పెట్టుకుంటారు, నచ్చకపోతే విసిరేస్తారు. తృణీకారం. అయితే బైబిల్ సెలవిస్తుంది, నీవు విసర్జింపబడుటను బట్టి ద్వేషింపబడుటను బట్టి ఎవడూ కూడా నీ మార్గాన్ని దాటిపోవట్లేదు. నువ్వు నిలబడింది యేసు క్రీస్తు అనే మార్గంలో ఉంటే నువ్వు దూషింపబడినప్పుడు, ద్వేషింపబడినప్పుడు, తృణీకరింపబడినప్పుడు ఒకానొక దినం వస్తుంది నిన్ను దాటి వెళ్ళలేరు. యోసేపును దాటి వెళ్ళలేనంతగా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రోజులు గడిచాయి, సంవత్సరాలు గడిచాయి, దేవుడు వారిని చంపలా. అంత తొందరగా ఎందుకు చంపుతాడు? అనుభవం నేర్పాలి కదా. కరువు పంపించాడు. ఇప్పుడు ఏ సహోదరునైతే అమ్మేశారో, తృణీకరించారు, వీడు చస్తే బాగుండు అనుకున్నారు, వీడు లేకపోతే బాగుండు అనుకున్నారు, కొన్ని దినాలు గడిచాయి, వాళ్ళు బ్రతికారు, చక్కగా పనిపాటలు చేసుకున్నారు. యోసేపు కాస్త కష్టపడ్డాడు. అయితే ఒకానొక దినం వచ్చింది, కరువు వచ్చి అడుక్కోటానికి యోసేపు పాదాల మీద పడి, మేము మీకు దాసులం అయ్యా, మేము మీకు దాసులుగా ఉంటాం. అరే మనం అనుకోండి, మనం అంటాం టైం వచ్చింది, అరే అప్పుడు ఏం చేసేవరా నువ్వు, అప్పుడేమన్నావు, నన్ను ఇష్టమైళ్ళకి అమ్మలా నువ్వు, దొరికేవరా నువ్వు, నన్ను పోతీపరికి అమ్మలా, అరే ఎప్పుడన్నా మీకు గుర్తొచ్చావంటరా, నీ పిల్లల మొహం చూసినప్పుడు నేను గుర్తొచ్చానంటరా, ఇప్పుడు నీ గతి బాగాలేదు కనుక నా దగ్గరికి వచ్చావురా, చూసావా నన్ను తృణీకరిస్తే నీ బతికేమైందో అనలా. అర్థమవుతుందా? అనలా. అతను టైం వచ్చింది, ఇప్పుడు మేము ఎలా ఆడుకోవాలో అలా ఆడుకుంటాను. సాగిల పడుతుంది, బాబు మేము దాసులుగా ఉంటాం, భయపడమాకండి, మీరు నాకు కీడు చేశారు కానీ ఆ కీడుని దేవుడు మేలుగా నాకు చేశాడు అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు దేన్ని తృణీకరిస్తున్నావో, దేన్ని నిషేధిస్తున్నావో, దేన్ని పక్కన పెడుతున్నావో, దేన్ని ద్వేషిస్తున్నావో, ద్వేషించినదే రేపు నీకు తలరాయి కాబోతుంది. ఏదైతే కాదంటామో దేవుడు దాన్ని అవుననేటట్లు చేస్తాడు. అది దేవునిలో ఉన్న స్పెషాలిటీ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెయ్యను అంటే చేస్తావు, చేపిస్తా అంటాడు, అంతే. కుదరదు, కుదిరిద్ది, నువ్వు చేస్తావు. నీకు కుదరదు, నీ ద్వారా నేను ఎలా చేయించుకోని నేను చేపిస్తాగా. ఆయనలో ఉన్న స్పెషాలిటీ అదే. నేను నత్తివాడిని, నా వల్ల కాదన్నాడు. నువ్వు నత్తివాడివని తెలుసు. నత్తివాడిని పుట్టించింది ఎవరు? నేను కాదా? నేను పీల్చింది ఎవరు? నేను కాదా? కనుక నేను ఎలా నడిపించాలో నాకు తెలుసు. అర్థమవుతుందా? కుదరదు అంటే కుదిరిద్ది అంటాడు. నా వల్ల కాదు, అయ్యిద్ది. తప్పించుకోలేవు దేవుని చేతిలో నుండి, నువ్వైనా నేనైనా తప్పించుకోలేవు. నా వల్ల కాదు, అవుతుంది అంతే, నేనున్నానుగా. నీకు చేతకపోతే నీ ద్వారా ఎట్ట చేయించాలో నాకు తెలుసు కదా. అర్థమవుతుందండి? మేలుకు చేశాడంట, కీడుని మేలుగా చేశాడు, శాపాన్ని ఆశీర్వాదకరంగా మారుస్తాడు. అది ఏదైనా సరే, నువ్వు తృణీకరించని, నేను తృణీకరించని, దేనిని తృణీకరించని, దేవుని వాక్యాన్ని తృణీకరించని. ఒకానొక దినాన ఈ వాక్యం ఇప్పుడు మనకి చాలా సమృద్ధిగా ఇచ్చాడు. దీని విలువ మనకు అర్థం కాదు.
చెప్పినప్పుడు అర్థం కాదు, చదివినప్పుడు అర్థం కాదు, అనుభవంలోనూ అర్థం కాదు. కనుక దీన్ని ఎక్కడ పడితే పక్కన పెట్టేస్తాం. చదవటానికి ఇష్టం లేదు కనుక పక్కన పడేస్తాం. ఒకానొక దినం వచ్చింది. ఆ దినాన ఏమైద్దో ఒకసారి చదువుదాం. ఆమోసు గ్రంథంలో రాయబడిన మాటను ఒకసారి చదువుదాం. ఆఖరి అధ్యాయం 8వ అధ్యాయం 12వ వచనం. ఆమోసు గ్రంథం 8వ అధ్యాయం 12వ వచనం. కాబట్టి జనులు యెహోవా మాటను వెదకుటకై ఈ సముద్రమును, అంటే ఈ సముద్రం నుండి ఆ సముద్రం వరకు, ఉత్తర దిక్కు నుండి తూర్పు దిక్కు వరకు సంచరించుదురు కానీ అది వారికి దొరకదు. ఈ వాక్యాన్ని పక్కన పెట్టారు కాబట్టి, ఇది మాకొద్దు బాబోయ్, ఇది మాకు అర్థం కావట్లేదు అంటున్నారు కాబట్టి, ఇదంతా రెండు విధాలుగా ఉంది, ప్రశ్నార్థకంగా ఉంది అని పక్కన పెడుతున్నావు కాబట్టి అప్పటి వరకు బతుకుతావు. అప్పటిదాకా దేవుడు చంపడు, బతుకుతావు, బతికిస్తాడు. కొన్ని అనుభవాలు నేర్పించాలి, బ్రతికిస్తాడు. తింటాం, పడుకుంటాం, బాగానే ఉంటాం, అంతకాలం గడిచిపోద్ది. ఒకానొక దినం వచ్చిద్ది, అప్పుడు నీకు ఈ వాక్యంతో పని పడిద్ది. వినాలనుకుంటావు, కనీసం సీడీ వేసుకుని అయినా సీడీ దొరకదు. మైకుల్లో ఎవరైనా చెప్తే బాగుండు అనుకుంటావు, నీకు వినబడదు. ఏమో చెవుడు ఇవ్వచ్చు దేవుడు ఆ టైంకి, మతి స్థిమితం లేనివాడిగా చేయొచ్చు. అక్కడ అంటున్నాడు, జనులు యెహోవా మాటను వెతకటానికి. సౌలు కూడా మాట్లాడినంతసేపు దేవుని విలువ తెలియలా, దీర్ఘదర్శుల విలువ తెలియలా. దేవుడు మాట్లాడటం మానేసిన తర్వాత దేవుడు మాట కొరకు సౌలు పిచ్చెక్కిన వాళ్ళలాగా తిరిగాడు. నాతో దేవుడు మాట్లాడినప్పుడు విలువ తెలియదు, మాట్లాడటం ఆపేసిన తర్వాత విలువ తెలిసిద్ది. దేవుని మాటని వెదకటానికి తిరుగుతుంటే సమూయేలు చెప్పట్లా, ప్రార్థన చేసి చెప్పమంటే ఎవరో చెప్పట్లా. ఒక సోది దాని దగ్గరికి వెళ్ళి, మారు రూపంలో వెళ్ళి సోది దాని ద్వారా చెప్పించుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రేపు మన బతుకు కూడా అంతే. ప్రభు మనకి ఇచ్చిన స్థితిలో మనం ఉండకుండా ఎచ్చులు పోతే, తృణీకరిస్తే, ఎంతోమందికి ఈ పరిశుద్ధ గ్రంథం లేదు, చచ్చిపోతున్నారు ఇది దొరక్క. నీకు ఫ్రీగా ఇచ్చినా కానీ చదివే టైం లేదు, నీకు అర్థం చేసుకునే మనసు అంతకంటే లేదు. వాక్యం చెప్పినా దాన్ని నెమరు వేసుకోవటానికి నీకు అసలు మనసే లేదు. అయితే ఒకానొక దినం వచ్చింది, అప్పటిదాకా తింటావు, పడుకుంటావు, బాగానే ఉంటావు, హ్యాపీగా ఉంటావు. ఒకానొక దినం వచ్చింది, ఈ వాక్యం కోసం నువ్వు పరితపించిపోతావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది నాకు కావాలి, నేను వినాలి, నేను చదవాలి అనుకుంటావు, దొరకదు. పోగొట్టుకున్నది దొరకటం చాలా కష్టం, పోగొట్టుకున్నది సంపాదించుకోవడం చాలా కష్టం. అర్థమవుతుందా? సౌలుకి దొరకలా, అర్థమవుతుందా? ఏశావుకు దొరకలా బైబిల్లో, అర్థమవుతుందా? ఆయన కృప ఉంది, నాకు దొరికిద్ది అనుకుంటే ఉండొచ్చు అలాగా. ఇక్కడ చెప్తున్నాడు, ఈ సముద్రం నుండి ఆ సముద్రానికి ఎన్ని కిలోమీటర్లు ఉంటాయి, ఎంత ప్రయాణం, అయినా దొరకలేదంట. ఎవరి మాట కోసం ఎవరి మాట? దేవుని మాట. మనుష్యుడు రొట్టె వలన మాత్రమే కాదు, దేవుని నోట నుండి వచ్చే మాట వలన జీవిస్తాం మనం. దేవుని యొక్క మాటలు జీవింపజేస్తాయి. అవి ఇప్పుడు అర్థం కాల, పక్కన పెట్టేశావు. జీవం లేదు, గేవం లేదు. ఏంది ఇది అంటే నేను బాగుపడేది, ఎలా ఉండాలో నాకు తెలుసు, పక్కన పడేస్తాను. ఒకానొక దినాన దానికోసం పరితపించే రోజు నీ జీవితంలో, నా జీవితంలో వచ్చింది. తృణీకరించిన వారి జీవితాల్లో. తృణీకరించకపోతే దేవుని వాక్యం ఎప్పుడు నీకు సమీపంలోనే ఉంటుంది. సత్యవాక్యాన్ని, స్వచ్ఛమైన వాక్యాన్ని వినలేవు. నువ్వు ఏ ఛానల్ పెంచినా కానీ నీకు సంబంధించిన ఆత్మకు తృప్తి కలిగే వాక్యాలు అప్పుడు వినబడవు, కనబడవు, నువ్వు ఎంత తిరిగినా. కారణం, దేవుడు చెప్పినప్పుడు నమ్మలేదు గనుక. జకర్యాతో చెప్పాడు, నేను నీకు బిడ్డలను ఇస్తానన్నాడు, నువ్వు నమ్మలా. నువ్వు పాస్టర్వే అయినా నువ్వు నమ్మలా. ప్రధాన యాజకుడు అయ్యుండుగా నువ్వు నమ్మలా. నీ నోరు మూయబడును గాక అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పిల్లోడు పుట్టి
పేరు పెట్టేంత వరకు నోరు తెరిచాడా? అనుభవం. నమ్మకపోతే అనుభవంలోనికి తెస్తాడు. మన భవిష్యత్తు ఆయన అంటున్నాడు, నిన్ను శాశ్వత కాల శోభాతిశయంగా, బహుతరాలకి సంతోష కారణంగా, మాదిరిగా, మార్గదర్శిగా, ఈ లోకానికి వెలుగుగా, ఆకాశంలో జ్యోతిగా నేను పెట్టాలని నేను అనుకుంటున్నాను. అలా ఉండాలంటే నీవు తీసివేయబడాలి, విసిరివేయబడాలి, తృణీకరింపబడాలి, ఎన్నిక లేని వాళ్ళలాగా ఉండాలి. అలా ఉంటే నీకు మంచి భవిష్యత్తు ఉంటుంది. యోసేపు ఎప్పుడూ కూడా దేవుని యొక్క దేవుడు చెప్పాడు, ఏనాటికైనా నా దేవుడు నన్ను ఉన్నతమైన స్థితిలో ఉంచుతాడని చెప్పాడు. ఆయన మాట ఇచ్చి మాట తప్పని వాడు నిరీక్షించాడు. ఆయన నిరీక్షణ అతన్ని సిగ్గుపరచలా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి నీ భవిష్యత్తు ఏందో, నీ నిరీక్షణ ఏందో నాకు తెలియదు. నాకు తెలుసు నా భవిష్యత్తు. నేను దేని కొరకు నిరీక్షిస్తున్నానో నాకు తెలుసు. తగిన సమయాన్ని ఆయన ఇస్తాడు. అప్పటి వరకు యోసేపులాగా మనం వాగకూడదు. ఆయన చేయాల్సింది చేస్తాడు, మనం చేయాల్సింది మౌనంగా ఉండాలి. బైబిల్లో మనం చూస్తే మరొక వ్యక్తిని గురించి కూడా రాయబడింది. ఆయన పేరు యెఫ్తా. న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం చదివినట్లయితే, తర్వాత చదువుకోండి, అతని చరిత్ర అక్కడ రాయబడింది. యెఫ్తా వేశ్యకి పుట్టిన కుమారుడు. తనకు కూడా కొంతమంది సోదరులు ఉన్నారు. తండ్రి ఒకడే, తల్లులిద్దరు. భార్యకి పుట్టిన పిల్లలు అంటున్నారు, ఒరేయ్ నువ్వు వేశ్యకి పుట్టినోడురా, మాతో నీకు ఏమాత్రం పాలు లేదురా అంటున్నారు. బైబిల్ రాయబడింది, యెఫ్తా పరాక్రమము కలిగిన బలాఢ్యుడు. ఇందాకే చెప్పాను, దేవుడు బతకటానికి ఎవడికొకటి ఏదో ఒక టాలెంట్ ఇస్తాడు. దేవుని ఏర్పాటులో ఉన్న వాళ్ళకి దేవుడు కొన్ని తలంతులు ఇస్తాడు. చిన్నప్పటి నుండి పరాక్రమము కలిగిన బలాఢ్యుడు. వీళ్ళకి తెలియదు ఆ వ్యవహారం. తెలిసినా తృణీకరిస్తున్నారు. వీడు ఉండటం మూలంగా మా పరువు పోతుంది, మా వంశానికి అపకీర్తి కలుగుతుంది, అతను చేసిన పనికి మాలిని బట్టి తలెత్తుకోలేకపోతున్నాం అని తండ్రిని అనకుండా, తండ్రి కదా అసలు చేసిన తప్పు, తండ్రిని అనకుండా ఇతను పట్టుకుని, నువ్వు మాతో ఉండటానికి వీలు లేదు, మాకు మా తండ్రి కావాలి, మా తల్లి కావాలి, నువ్వెవడురా అక్రమంగా పుట్టినవాడివి అని తృణీకరించేశారు. అక్కడ నుండి వెళ్ళగొట్టారు. వెళ్ళగొడితే ఆయన టోబు అనే దేశంలోకి వెళ్ళి నివాసం ఉంటున్నాడు. ఆయన కింద మీద పడి బ్రతుకుతున్నాడు, వీళ్ళు కూడా కింద మీద పడి బ్రతికారు. కొన్ని సంవత్సరాలు గడిచింది. రోజుల్లో జరిగిన కార్యక్రమం కాదు, కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత, ఇందాక చెప్పాను, తృణీకరింపబడిన వాడిని దేవుడు ఏం చేస్తారు, పట్టుకుంటాడు. దేవుని ఏర్పాటు ఉంది యెఫ్తా మీద. ఒకానొక దినం వచ్చింది, తన సహోదరులందరినీ శత్రువులు వచ్చి దోచుకున్నారు. దొరికినట్టు బాధ పడేశారు. అప్పుడు గుర్తొచ్చాడు, ఎవరు, అన్నయ్య. యెఫ్తా అన్నయ్య ఎక్కడున్నాడు అన్నయ్య అని అప్పుడు ఆలోచన చేస్తున్నారు, వెతుకుతున్నారు. అవసరం వచ్చింది కదా, వెతుకుతున్నారు. అన్నయ్య ఎక్కడున్నాడు, అన్నయ్య ఎక్కడున్నాడు. వెతికితే పలానా టోబు దేశంలో ఉన్నాడని తెలిసింది. టోబు దేశానికి ఆల్రెడీ అప్పుడు అక్కడ న్యాయాధిపతిగా పనిచేస్తున్నాడు. ఆయన సింహాసనం మీద కూర్చుంటే కాళ్ళ మీదకి వెళ్ళి, నీకు దండం పెడతాం, మమ్మల్ని అందరినీ చంపేస్తున్నారు, మాకున్నదంతా దోచేసుకున్నారు, నువ్వు పరాక్రమ కలిగిన వాడేవు కదా, మంచి బలాఢ్యుడు కదా, నీ తండ్రిని చంపేస్తున్నారు, మమ్మల్ని కాపాడిపోయి మీ తండ్రిని అన్నట్టుగా మాట్లాడుతున్నారు. బైబిల్ సెలవిస్తుంది, నీవు విసర్జింపబడుటను బట్టి, ద్వేషింపబడుటను బట్టి నీవు నీ మార్గాన్ని వాళ్ళు దాటి వెళ్ళలేరు. యేసు ప్రభుని దూషించిన వాడు ఎవడైనా, ద్వేషించిన వాడు ఎవడైనా, తృణీకరించిన వాడు ఎవడైనా, కొవ్వు బట్టి మాట్లాడిన వాడు ఎవడైనా సరే ఆ మార్గంలోనికి ఒకానొక దినం రావాల్సిందే. ఆయన రప్పించుకుంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎలా రప్పించుకుంటాడో ఆయనకు తెలుసు. ఈలోపు కొన్ని సంవత్సరాలు అలా గడిచిపోతాయి. పండు రాలాలంటే చెట్టుకి ఫలం పండాలి, అప్పుడు దాకా ఆయన ఆగుతాడు. మనం ఆగలేం కానీ ఆయన ఆగుతాడు. సమయం వచ్చినప్పుడు బ్రతిలాడు. యెఫ్తా కూడా అనలా, టైం వచ్చిందిరా,
దొరికారు. మీకు నాకు ఏ సంబంధము లేదు. మీరెవరో, నేను వేసే కుమారుని అన్నారు కదా, నా బతికేదో నేను బ్రతుకుతున్నాను. ఇప్పుడు నన్ను యుద్ధం చేసి యుద్ధంలో నన్ను చంపి మీరు సంతోషంగా ఉందామనా అని అనలా. సహోదరుల మీద ఉన్న ప్రేమ తీసుకెళ్ళారు. ఒక మాట అన్నారు అక్కడ, నువ్వే ఈ రోజు నుంచి మాకు న్యాయాధిపతివి, ఈ రోజు నుంచి నీవు చెప్పినట్టు మేము వింటాం. అంతకుముందులు ఎందుకు వినలేదు, అంతకుముందులు మాకు కొంచెం ఎక్స్ట్రాలు ఎక్కువైనాయి, అందుకని మేము వినలా. ఇప్పుడు మాకు బుద్ధి వచ్చింది, ఇప్పుడు నువ్వే మాకు ఉండాలి, నువ్వు తప్ప మాకు వేరే దిక్కు లేదు. మేము అన్నాయన్ని మర్చిపో, నువ్వు మాకు న్యాయాధిపతిగా ఉండని బ్రతిమలాడుతున్నారు. ఇందాక మీరు చదివిచ్చాను యెషయా గ్రంథంలో, నిన్ను తృణీకరించిన వాళ్ళు నీ కాళ్ళ దగ్గరికి వస్తారు. యేసు ప్రభువును తృణీకరించిన వాళ్ళు కూడా ఆయన సిలువ యొద్దకి రావాలి. అర్థమవుతుందా? ఆయన పాద సన్నిధికి రావాలి. రొమ్మిరుచుకుని మాట్లాడినవాడు ఎవడైనా సరే, ఆయన అలాంటి వారిని ఆ విధంగా మార్చుకోగలడు. ఆయనలో ఉన్న స్పెషాలిటీ అది. అందుకని ఆ ఉపమానాన్ని చెప్తున్నాడు, ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి. అది ఎవరో కాదు, మన ప్రభు అయిన యేసు. అది ఎవరో కాదు, దేవుని యొక్క వాక్యం. అది ఎవరో కాదు, దేవుని ఏర్పాట్లో ఉన్న బిడ్డలు. అది ఎవరో కాదు, ఆయన స్వహస్తాలతో చెక్కుకోబడిన బిడ్డలు. అవి పక్కన పెట్టేస్తున్నాం, మనం తృణీకరిస్తున్నాం, తీసేస్తున్నాం. ఇప్పుడు కరివేపాకుని సాంబార్లో వేసేటప్పుడు చాలా అవసరం. గబా గబా పరిగెత్తి కరేపాకేది అని కరేపాకేస్తావు. తాలింపులో అన్నం తినేటప్పుడు గబా గబా కరేపాకేది అని పక్కన పెడతాం. దేవుడి విషయంలో కూడా అంతే. అవసరానికి దేవుడిని అడ్డం పెట్టుకుంటాం, అనవసరం వచ్చినా నువ్వు పక్క నుండి మేము చూసుకుంటాం అంటాం. అవసరం వచ్చినప్పుడే, అవసరం లేనప్పుడు. అందుకే అన్నారు పెద్దలు, అందకపోతేనేమో కాళ్ళు పట్టుకుంటారంట, అందితే జుట్టు పట్టుకుని గుంజుతారు. అందితే జుట్టు పట్టుకుంటారు, అందగా కాళ్ళు పట్టుకుంటారు. పరిస్థితి బాగాక యెఫ్తా దగ్గరికి వెళ్ళి కాళ్ళు పట్టుకుని, పరిస్థితి బాగున్న రోజున జుట్టు పట్టుకుని, రే నువ్వు మా ఇంటా వంట లేదురా, ఇలాంటిది బయటికి పోరా అన్నారు. యోసేపు జీవితంలో కూడా, రే ఇలాంటి వాడు నువ్వు మాతో ఉండకూడదురా, మేము ఒక తల్లి పెట్టలేవి, నువ్వు ఒక తల్లి పెట్టవురా అని జుట్టు పట్టుకుని బయటికి గెంటారు. ఇప్పుడు అందలేదు కానీ కాళ్ళు పట్టుకున్నారు. అది దేవాది దేవుని యొక్క సంకల్పం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసు ప్రభువును కూడా అంతే. అద్భుతాలు చేసినంత వరకు, జీవితాలు మారినంత వరకు ఆయనే దేవుడు అన్నట్లుగా మాట్లాడారు వందల కొద్ది ప్రజలు. మరి సిలువ వేసినప్పుడు ఎవడు రాలేదే? సుతారం చూసారా సిలువ వేసినప్పుడు? అర్థమవుతుందా? ఎన్నో మాటలు చెప్పాడు, వందల కొలది కుటుంబాలు వెంబడించాయి, మారు మనసు పొందాయి. మరి యేసు ప్రభువును సిలువేసినప్పుడు ఆ 100 మంది కలిసి వాళ్ళకి తిరుగుబాటు ఏమైనా చేశారు, ఏమైనా మాట్లాడారా? నిజమే అయి ఉంటుంది, ఏదో చేసి ఉంటాడు. ఊరకనే ఎందుకు అంటారు అన్నట్లుగా అనుకుని ఉంటారు. అలా సిలువ వేయబడటం, చంపబడటం, పునరుద్ధానుడై తిరిగి లేవటం దేవుని అనాది కాల సంకల్పం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిజంగా ఆయన అభిమానులు కనుక అడ్డుపడి ఉంటే సిలువ వేయబడేవాడు కాదు, మనకి రక్తం చిందింపబడకపోతే రక్షణ వచ్చేది కాదు. అర్థమవుతుందా? ఇల్లు కట్టువారు నిషేధించిన రాయిని తృణీకరించిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ గురించి చెప్తే మా గురించే చెప్పాడురా అన్నాడు. పట్టుకోవాలనుకున్నారు, వాళ్ళు చేయాల్సింది వాళ్ళు చేసేసారు. దేవుడు కూడా తాను పునరుద్ధానుడిగా తిరిగి లేవాలి కనుక ఆయన లేచేశాడు. పరిశుద్ధాత్మ దేవుని పంపాడు. ఇప్పుడు 2000 సంవత్సరాలు అవుతుంది. ఆయన సజీవం కలిగిన మాటలు ఇంకా వింటూనే ఉంటాం, వింటానే ఉంటాం. మన బిడ్డలు కూడా వింటూనే ఉంటారు. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. కారణం ఏంటంటే మనకి నచ్చాలి. ఏదైనా నచ్చితే మనం చేస్తాం, నచ్చితే ఎంత దూరమైనా వెళ్తాం, నచ్చకపోతే పక్కన పెడతాం. నువ్వు పక్కన దేన్ని పక్కన పెడతావో ఒకసారి, దేన్ని తృణీకరిస్తున్నావో ఒకసారి మనం మననం చేసుకుందాం, ఆత్మ పరిశీలన చేసుకుందాం. ఎందుకంటే నువ్వు దేనిని పక్కన పెడతావో
అది రేపు ఏకి మేకై కూర్చుంటుంది. దానిని నువ్వు దాటి వెళ్ళలేవు. దాన్ని నువ్వు దాటి వెళ్ళలేవు. యేసు ప్రభువుని గురించిన ప్రవచన వాక్యం. ఆయన్ని ఎవరు దాటి వెళ్ళలేరు అనేది ఈ వాక్య సారాంశం. యేసు ప్రభు ఒక మాట అన్నాడు, మీరు ఇలా ఉన్నారు కాబట్టి ఆ ఫలాన్ని అనుభవించేవారే దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారంటే మొదటి వారేమో కడపటి వారు అవుతారు, కడపటి వాళ్ళేమో మొదటి వాళ్ళు అయిపోతారు. మేము ఇన్ని సంవత్సరాలు తిరిగాం కదా, మాకేముంటుంది? నీకు ఇన్ని సంవత్సరాలు తిరిగావు, బాగా నీకు ఎక్స్ట్రాలు ఎక్కువైపోయినాయి, అందుకే నేను కట్ చేసి పడేసా. వాళ్ళు తగ్గించుకున్నారు గనుకనే వాళ్ళని నా రాజ్యంలో చేర్చుకున్నా. అర్థమవుతుందా? ఇద్దరు కన్యకలే, అందరూ కన్యకలే. వీళ్ళు బుద్ధి కలిగిన కన్యకులు, వాళ్ళు బుద్ధి లేని కన్యకులు. అప్పటి వరకు వెంబడించారు, చివరి నిమిషాల వరకు వెంబడించారు. చివరి నిమిషంలో పడుకున్నారు, నూనె అయిపోయింది. మరి దేవుడు ఏమైనా అన్యాయస్తుడా? కనికరిస్తాడా? ఇన్ని సంవత్సరాలు వెంబడించాం కదా, ఈ కొద్దిసేపు నీకు ఇబ్బంది కలిగిందా? నువ్వు పోట్లాడినా తెలియదు, వాదిలాడినా లేదు, ఏమైనా లేదు. అందుకనే మొదటివారు కడపటి వారు అవుతారు, కడపటి వారు మొదటి వారు అవుతారు. నువ్వు ఎలా అవుతావు? కడపటి వారిగా మరి మొదటి వారు అవుతారా? మొదటి వారిగా ఉండి కడపటి వారు అవుతారా? ఒకసారి మనం ఆలోచన చేసుకుని లేచి నిలబడి ప్రార్థన చేసుకుందాం.